ఇక ఈశ్వరయ్య ఆయన వచ్చి రంగంలోకి ఆయన ఎందుకు ఎమ్మెల్యే అయిందో ఆయన అదృష్టం ఏందో 4-5 సార్లు అయిపోయింది. పాపం వాళ్ళ లచ్చన నోట్ల మన్ను కొట్టేయండు సరైండు. అంతకుముందు ఇక్కడ దగ్గర నటించేయండు. క్రమవాసన కంటే ఎక్కువ నటిస్తాడు ఆయన. నేను అడుగుతున్నా సూటిగా ఒకే ఒక్క ప్రశ్న ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించాలి. సింగరేణి కార్మికుడు ఆలోచించాలి. ఒక సింగరేణి కార్మికుడిగా ఎవరైనా చచ్చిపోయినప్పుడు నువ్వు బాయిలో వచ్చి దిగినవా? ఆ కుటుంబానికి అండగా ఉన్నవా? 9 మంది 6 మంది కాంట్రాక్ట్ కార్మికులు ముక్కలై చచ్చిపోతే మీ నాయకులు వచ్చి మంతనాలు పెట్టి నువ్వు పావులో ₹1 ₹50 అనుకుంటా బేరాసారాలు అడిగింది తప్ప ఎవరికైనా నాశనం చేసావా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక కుటుంబాలను మోసం చేసిన దగా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఇలా కొప్పుల ఈశ్వరని చెప్తా ఉన్నా. ఎవరు ఏం చేశారో వెంకట స్వామి కాక సింగరేణికి ఏం చేశారు, శ్రీధర్ బాబు గారు ఏం చేశారు, వివేక్ గారు ఏం చేశారు, మేము కార్మికులకు అండగా ఏ రకంగా ఉన్నామో చర్చకు సిద్ధం. జనక్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, ట్రేడ్ యూనియన్ నాయకులు. చర్చకు సిద్ధం. మైండ్ల ముందుకు వచ్చి గర్వంగా చెప్పగలుగుతావా అని అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఇలా డిపెండెంట్ ఉద్యోగాల పేర ఇలా ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 15 లక్షలు తీసుకుంటే ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాక ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యల వైపు చూస్తున్న బాధ్యత, దానికి కారణం మీరే అని చెప్తా ఉన్నాం.